బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కరపత్రంలో ఉంది తప్ప ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా లేదు. ఒక 10 నిమిషాల పాటు బీఆర్ఎస్ పార్టీని ఆడిపోసుకోవడానికే పేజీలు కేటాయించారు. ఆ తర్వాత అప్పులోని శోకాలు పెట్టడానికే కొన్ని పేజీలు సరిపోయింది. గతంలో ఇన్ని అప్పులు ఉన్నాయి అన్నప్పుడు ఉన్నాయి అంటారు. తాము కొత్తగా ఎంత అప్పులు చేస్తారో చెప్పలేదు. 6 గ్యారంటీలు అమలు కావు, అమలు చేయబోవడం లేదు. ఆ విషయంలో ప్రజలకు ఎదురయ్యేది ఆశాభంగమే అన్న విషయాన్ని ఈ బడ్జెట్ స్పష్టపరిచింది. పాపం ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ పెన్షన్లు పెరుగుతాయని. 4,000 రూపాయలు పెన్షన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. దాన్ని ఊసే లేదు ఈ బడ్జెట్లో. గత 2 నెలలు వాళ్ళకి ఒక 2 నెలల పెన్షన్ కూడా అందలేదు. కళ్ళు కాయలు కాచినట్టు ఎదురు చూస్తున్నారు. ఆ పెన్షన్ పెంపుదల గురించి లేదు. రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల ప్రస్తావన కానీ కేటాయింపు కానీ లేదు. కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామన్నారు, దాని ప్రస్తావన ఎక్కడా లేదు. 6 గ్యారంటీల్లో ఏవైతే చెప్పారో వాటిలో 1-2 ప్రస్తావించారు తప్ప అసలు మిగతా వాటి ప్రస్తావన లేదు. వాటిని ఎట్లా అమలు చేస్తామనే దానికి సంబంధించిన నిధుల కేటాయింపు లేదు. వ్యవసాయ రంగానికి ఒక ఉత్తేజం కలిగించేటువంటిది ఏమీ లేదు. ఒక గొప్ప పారిశ్రామిక పాలసీ లేదు. ఒక ఇరిగేషన్ పాలసీ లేదు. ఏ రంగం వైపు చూసినా కూడా పరమ నిరాశను కలిగించే విధంగానే ఈ బడ్జెట్ ఉంది. ఇది రాష్ట్రం తిరోగమన దిశగా పోవడానికి కనిపిస్తున్నది తప్ప ఇది పురోగమన దిశగా తీసుకునేటువంటి బడ్జెట్గా కనిపించడం లేదు. కేవలం ఆత్మస్థుతి పరనింద దాంతోనే నిండిపోయింది బడ్జెట్ అంతా కూడా. ఇతరులను నిందించడం, తమ గురించి తాము ఘనంగా చెప్పుకోవడం, ఘనమైనటువంటి కొటేషన్లను వల్లించడం, అంతకు మించి ఈ బడ్జెట్లో సారమేమీ లేదు. ఇది పూర్తిగా కూడా నిరాశపరిచినటువంటి బడ్జెట్.